మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవబోతోందా? దశాబ్దాలుగా సాగుతున్న డిఎంకే ఏఐఏడిఎంకేల ఆధిపత్యానికి తలపతి విజయ్ రూపంలో ఒక బలమైన ప్రత్యామ్నాయం కనిపిస్తోందన్న సంకేతం కనిపిస్తోంది. కేవలం వెండి తెరపైనే కాదు, ఇప్పుడు రాజకీయ రణరంగంలోనూ విజయ్ తన మార్క్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా యువత, మొదటిసారి ఓటు వేసే ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. సాంప్రదాయ ఓటు బ్యాంకులను చీల్చుతూ విజయ్ సాగిస్తున్న ఈ ప్రయాణం తమిళనాడు భవిష్యత్తును మార్చబోతోందా? తమిళనాడుతో విజయ్ సీఎం పగ్గాలు పట్టబోతున్నాడా? ఇలాంటి విశేషాలను విశ్లేషించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, చెప్పండి, విజయ్ టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులను చూపించబోతోంది? తమిళనాడులో రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలు, దానికి సంబంధించినటువంటి ఫలితాల కోసం అందరూ కూడా యావత్ తమిళనాడుతో పాటుగా దేశమంతా కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే హీరో విజయ్ పెట్టినటువంటి పార్టీ వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది, ఎవరికి ప్లస్ అండ్ మైనస్ అవుతుంది అనేటువంటి లెక్కల్ని ఇప్పటి వరకు కూడా వేస్తూ వచ్చారు. అయితే అనూహ్యంగా తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా పెరిగింది. గత ఎన్నికల్లో 78% పోలింగ్ నమోదైతే ఈసారి దాదాపుగా 82కు పైగా పోలింగ్ శాతం నమోదైందని చెప్పాలి. అంటే ఈ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అంతా కూడా విజయ్ కొత్త పార్టీ పెట్టిన దానివల్లే, విజయ్ ఎన్నికల బరిలో నిల్చడం వల్లే కొత్త ఓటుగా నమోదు చేసుకున్నటువంటి వారందరూ కూడా కొత్తగా వచ్చి ఇప్పుడు ఓటు వేశారు. ముఖ్యంగా యువత కావచ్చు, చదువుకున్న వారు కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయినటువంటి వారందరూ కూడా విజయ్ మీద ఉన్నటువంటి అభిమానంతోనే ఓట్లు వేయడం వల్లే ఈ స్థాయిలో పోలింగ్ నమోదైంది అనేది కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి పొలిటికల్ సర్కిల్స్ చెప్తున్నటువంటి మాట. అయితే ఇప్పుడు విజయ్ దాదాపుగా ఎన్ని ఓట్లను సాధించబోతున్నారు, ఎంత ఓటింగ్ పర్సంటేజ్ను సాధించబోతున్నారంటే ఖచ్చితంగా విజయ్ ఇప్పటికిప్పుడు గవర్నమెంట్ని ఫామ్ చేసే అన్ని ఓటింగ్ పర్సంటేజు రాకపోవచ్చు అనేది అక్కడ చెప్తున్నటువంటి విశ్లేషకుల మాట. కానీ విజయ్కి వచ్చేటువంటి పోలింగ్ పర్సంటేజ్ ఎవరి ఊహకు అందని విధంగా కూడా ఈ పర్సంటేజ్ రాబోతుంది. అది అందరూ కూడా మొదట్లో కొన్ని సర్వేలు ఇచ్చినప్పుడు, ఎన్నికలకు ముందు సర్వేలన్నీ కూడా 12% అని కొన్ని సర్వేలు ఇచ్చాయి, 8% అని కొన్ని సర్వేలు ఇచ్చాయి, అలాగే కొన్ని సర్వేలు 18% వరకు కూడా వెళ్ళవచ్చు అనేటువంటి సర్వేలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ యావరేజ్గా చూస్తే ఒక 10 to 18% మధ్య విజయ్కి ఓట్లు అయితే మాత్రం వస్తాయి, పోలింగ్ పర్సంటేజ్ ఉంటుందని కూడా అందరూ అంచనా వేశారు. కానీ అనూహ్యంగా పెరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ని చూస్తే ఇప్పుడు అక్కడ వారు సైతం ఖచ్చితంగా విజయ్ 25% పోలింగ్ పర్సంటేజ్ విజయ్ పార్టీకి వస్తుంది. ఖచ్చితంగా ఆయన సాధించేటువంటి సీట్లు, అంటే ఒకవేళ విజయ్ గనుక కానీ 25 సీట్లు కానీ సాధించగలిగితే, ఎమ్మెల్యే సీట్లు 25 సీట్లు కానీ సాధించగలిగితే కింగ్ మేకర్గా మారబోతున్నాడు. ఎందుకంటే మొత్తం 234 సీట్లు తమిళనాడు అసెంబ్లీలో ఉన్నాయి. ఈ 234 సీట్లో 117 సీట్లు ఏ పార్టీ, ఏ కూటమి అయితే సాధిస్తుందో వారికి అక్కడ అధికారం దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్లయితే డిఎంకే పార్టీతో, అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీతో కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇతర కొన్ని చిన్న పార్టీలు, వామపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీతో బీజేపీ, అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, అలాగే పిఎంకే పార్టీ, దినకరన్ పార్టీతో పాటుగా మరికొన్ని చిన్న పార్టీలు పొత్తులు పెట్టుకున్నటువంటి పరిస్థితి. 2 కూటముల మధ్య ఎన్నికలు జరిగితే ఇప్పుడు విజయ్ ఈ కూటములకు వ్యతిరేకంగా ఎన్ని సీట్లు సాధిస్తాడనేది కూడా, దాన్ని బట్టి ఇప్పుడు తమిళనాడు సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుంది అనేది కూడా ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే విజయ్ అటు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు కూడా చీల్చినటువంటి పరిస్థితి. విజయ్ అలాగే ఎస్సీ ఎస్టీ సమీకరణాల నేపథ్యంలో అటు వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి అసంఘటిత ఓట్లన్నీ కూడా, ఆ కులాలకు సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా విజయ్కి వచ్చి ఉంటాయి. అలాగే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి కూడా ఎక్కడైతే అర్బన్ ఓటర్స్ ఉంటారో ఆ ఓట్లన్నీ కూడా విజయ్కి పడి ఉంటాయి. ముఖ్యంగా విజయ్ పోటీ చేసినటువంటి 2 స్థానాలు కూడా పెరంబూర్ స్థానం, అంటే చెన్నై మహానగరంలో ఉన్నటువంటి పెరంబూర్ స్థానంతో పాటుగా తిరుచిరాపల్లి, అంటే తిరుచికి సంబంధించినటువంటి ఈస్ట్ సీట్ నుంచి విజయ్ కంటెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అటు అర్బన్ ఓటర్స్ని ప్రధానంగా విజయ్ టార్గెట్ చేశారు. అందులో భాగంగానే మెట్రోపాలిటన్ సిటీగా ఉన్నటువంటి చెన్నైలో ఉన్న 24 సీట్లు ఈ సిటీలో ఉన్నాయి. సో చెన్నై జిల్లాలో ఉన్నాయి. సో ఈ చెన్నై జిల్లాలో ఉన్నటువంటి విజయ్ పోటీ చేసినటువంటి దాదాపుగా ఒక 8 నుంచి 10 స్థానాల్లో విజయ్ హవా అక్కడ కొనసాగుతుంది అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కోయంబత్తూరు కావచ్చు, అలాగే
మదురై కావచ్చు, అలాగే తిరుచి కావచ్చు, విజయ్ పోటీ చేసినటువంటి తిరుచి కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా ఈ నగరాల్లో కూడా విజయ్ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా దాదాపుగా అటు చెన్నై మహానగరంతో పాటుగా మదురై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లితో పాటు సేలంలో కూడా కొంతవరకు ఓట్లను చీల్చేటువంటి అవకాశం ఉంది. విజయ్, ఇటు టీవీకే పార్టీ లక్ష్యాలేంటి, ప్రజలకు ఏ విధమైన అజెండాతో ముందుకెళ్తుంది ఈ టీవీకే పార్టీ? ఇప్పుడు ముందు మనం మాట్లాడుకుంటే సో ఈ స్థానాలకు సంబంధించి కూడా విజయ్ ఒకవేళ ఈ అర్బన్ ఓటర్స్ అన్నిటిని కూడా చీల్చితే, సో చెన్నై మహానగరంలో ఒక 10 పైగా సీట్లు సాధించి, అలాగే తిరుచిరాపల్లిలో కనీసం ఒక మూడు సీట్లు కానీ సాధించగలిగితే, అలాగే మదురై, కోయంబత్తూరు లాంటి జిల్లాల్లో కనీసం అక్కడ ఒక 5 నుంచి 7 స్థానాలు కానీ సాధించగలిగితే, సేలం ఇతర మిగిలినటువంటి రూరల్ బెల్ట్లో ఒకవేళ విజయ్ మొత్తం కలుపుకొని ఒక 5 నుంచి 7 సీట్లు కానీ సాధించగలిగితే విజయ్ ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతాడు. ఎందుకు చెప్పాలంటే ఖచ్చితంగా 117 మార్కుకి కానీ ఒకవేళ డిఎంకే రాకుండా ఆగిపోయినా, లేదంటే అన్నా డిఎంకే కూటమిగా ఉన్నటువంటి ఆ కూటమి 117 వరకు రాలేని పరిస్థితులు వచ్చినా కూడా విజయ్ ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్లే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. విజయ్ ఎవరిని సపోర్ట్ చేస్తారో వాళ్లే సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ అంచనాలను మనం ఒకసారి చూసినట్లయితే డిఎంకే పార్టీకి ఒకవేళ అధికారాన్ని స్థాపించేటువంటి మ్యాజిక్ ఫిగర్ అన్ని ఓట్లు అన్ని సీట్లు రాకపోతే, అలాగే అన్నా డిఎంకే కూడా రాకపోతే విజయ్ చేసేటువంటి సపోర్ట్ కీలకంగా మారుతుంది. అప్పుడు విజయ్ తాను ఎవరికైతే సపోర్ట్ చేస్తానో, ఏ కూటమికైతే సపోర్ట్ చేస్తానో ఆ కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది కాబట్టి తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక కండిషన్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. అలా చూసినట్లయితే ఖచ్చితంగా అన్నా డిఎంకే పార్టీకి, బీజేపీ పార్టీకి, అలాగే మిగిలినటువంటి టీఎంకే ఎవరైతే పిఎంకే పార్టీ కావచ్చు, దినకరన్ పార్టీ కావచ్చు, అలాగే మిగిలినటువంటి ఆ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా విజయ్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజాదరణ కలిగినటువంటి మాస్ ఇమేజ్ కలిగినటువంటి లీడర్నే ఇక్కడ చూస్తారు తమిళనాడు పాలిటిక్స్లో. అలా చూసినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఆయన గెలుపొందారు కాబట్టి స్టాలిన్, సో స్టాలిన్ ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిగా స్టాలిన్ చూస్తే ఇటువైపు ఉన్నటువంటి కూటమికి, అలాగే ఇటువైపు ఉన్నటువంటి కూటమికి ఆ స్థాయిలో గుర్తింపు, అలా ఆ స్థాయిలో మాస్ ఇమేజ్ ఉండి పబ్లిక్ని కూడగట్టగలిగే క్రౌడ్ పుల్లర్ యాక్టివిటీ చేయగలిగినటువంటి నాయకత్వం ఉన్న లీడర్నే ఎవరైనా కూడా చూస్తారు. సో అలా చూసినప్పుడు విజయ్ వైపు చూస్తారు కాబట్టి డిఎంకేకు ఒకవేళ ఆ స్థాయిలో సీట్లు రాకపోతే అప్పుడు ఖచ్చితంగా మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా విజయ్ని కలుపుకొని అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వచ్చే ఎన్నికల్లో డిఎంకే మ్యాజిక్ ఫిగర్ దాటుతుందా లేదా, విజయ్ డిఎంకే పార్టీ, డిఎంకే కూటమి మ్యాజిక్ ఫిగర్ని దాటకుంటే మాత్రం ఖచ్చితంగా విజయ్కి ఖచ్చితంగా సీఎం కుర్చీకి దగ్గర అవ్వడే అవకాశాలు అన్నీ ఉంటాయి. ఓవైపు విజయ్ని సీఎం చేయడానికి బీజేపీ పార్టీ కూడా సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా అన్నా డిఎంకే పార్టీనంతా కూడా విజయ్ వైపు తిప్పుకునేటువంటి అవకాశం కూడా విజయ్కి దక్కుతుంది. కాబట్టి విజయ్ కూడా అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తారు. విజయ్ ఇప్పుడు ఒకవేళ 20% వరకు కానీ పోలింగ్ పర్సంటేజ్ వస్తే అది అన్నా డిఎంకే నుంచి పెద్ద ఎత్తున చేర్చబోతున్నాడు, అలాగే డిఎంకే నుంచి కూడా పెద్ద ఎత్తున చేర్చబోతున్నాడు. కాబట్టి సో 2 పార్టీలు కూడా నష్టం కలుగుతుంది. అప్పుడు 2 పార్టీలు కూడా మ్యాజిక్ ఫిగర్ వరకు వచ్చేటువంటి అవకాశం లేదు. సో సొంతంగా పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇక విజయ్ కింగ్ మేకర్ కావడం అనేది తథ్యం అనేది కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీరు అడిగినట్టుగా దీపిక, టీవీకే పార్టీ సంబంధించి కూడా లక్ష్యాలేంటి, విజయ్ పార్టీ పెట్టేటప్పుడు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. తన పార్టీ ఇప్పటి వరకు ఉన్నటువంటి 2 ద్రవిడ పార్టీలు చేయనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని తాను ఇవ్వబోతున్నాను. ప్రజలకు నేరుగా పథకాలు ఇవ్వడం కాదు, ప్రజలు నేరుగా వాళ్ళ స్వశక్తితో నేరుగా ఎదిగి ఆర్థికంగా వాళ్ళు స్థిరంగా ఉండడమే తమ పార్టీ లక్ష్యం. ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీతో పాటుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా అధికారాన్ని అందలమెక్కించడమే తన పార్టీ లక్ష్యం అని కూడా చెప్పడం జరిగింది. అలాగే విజయ్ కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది సీట్లు ఇచ్చినటువంటి వారందరూ కూడా చూస్తే సాధారణ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులతో పాటుగా కంప్లీట్గా పొలిటికల్ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేని వ్యక్తులకు, అసలు రాజకీయాల్లో సంబంధం లేనటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా ప్రజలకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులకు కూడా కొన్ని సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. తన దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కుమారుడికి కూడా విజయ్ ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే తాను ప్రజలకు దగ్గరగా అవ్వడానికి సీఎంగా అంగీకరించే పరిస్థితి ఎంతవరకు ఉంది తమిళనాడు రాజకీయాలు? సీఎంని అంగీకరించడం అంటే ఇప్పటికిప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మనం ఈ అంచనా కూడా వేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే డిఎంకే, అన్నా డిఎంకే మధ్యలో విజయ్ చీల్చిపోయేటువంటి ఓట్లు,
విజయ్కి వచ్చేటువంటి ఓట్లు, విజయ్ సాధించే సీట్ల మీదే తమిళనాడు భవితవ్యం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా విజయ్ని ఎంతవరకు సీఎంగా ఆదరిస్తారు అంటే ఖచ్చితంగా సీఎం సీట్లోకి ఎవరైతే వస్తారో సీఎం సీట్లోకి కూర్చున్న తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి పాలననే నెక్స్ట్ ఎన్నికలకు ఒక రెఫరెండంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది. విజయ్ నేను ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని కూడా ఎక్కడ విజయ్ నేరుగా చెప్పడం జరగలేదు. విజయ్ తాను ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ పోరాటాన్ని చేస్తున్నాను, మీరు నాకు అధికారం ఇస్తే మీకు నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఒకవేళ ఇప్పుడు మీరు అధికారాన్ని నాకు ఇవ్వకపోయినా కూడా మళ్ళీ కూడా పోరాటం చేస్తాను, మీకు మీ మన్ననలు పొందేంత వరకు కూడా తన పోరాటం ఉంటుందని విజయ్ చెప్పాడు. కాబట్టి విజయ్ ఒక కింగ్ మేకర్గా మారడం ఖాయం. ఒకవేళ స్టాలిన్కి ప్రత్యామ్నాయంగా ఒక మాస్ లీడర్గా విజయ్ ఎదగబోతున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలన్నీ కూడా మారబోతున్నాయి. దీపిక, ఇక విజయ్ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు నిజంగా ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలిస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.